సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. దేవరకెదురెళ్ళి సంపటమా సరిగ్గా మూతి మీద మీసం మొలవక ముందే సముద్రంలో ఉన్న సొరని చీల్చి చంపి ఒడ్డుకు లాక్కొచ్చి పడేసినాడు దేవర. చాలా ఇంటర్వ్యూకి వెళ్ళి ఏంది మీరు యాంకర్లు భయపెడుతున్నారంట. దేవరా కానీ సలార్ కానీ ఇలాంటి పాన్ ఇండియా సినిమాలకి అప్రోచ్ అవ్వడానికి ఆ పాత్ ఎలా దొరికింది? పాత ఏం దొరకలేదు, నాకు డైరెక్ట్ ఆఫర్స్ వచ్చింది. కొన్ని నెలల క్రితం ప్రశాంత్ నీల్ గారు మాట్లాడుతూ ఇప్పటి వరకు నా కెరీర్లో జరిగిన వర్క్ అంతా ఒక ఎత్తు, సలార్ 2 నా కెరీర్ బెస్ట్ వర్క్ ఇస్తాను అని చెప్పి ఛాలెంజ్ చేసి చెప్పారనమాట. ఓకే, మీకు కూడా నాకు తెలిసి కొంత కథ తెలిసే ఉంటుంది. ఎలా ఉండబోతుంది సలార్ 2? మొత్తం స్టోరీ అందరికి చెప్పరు, అంతే ప్రభాస్ గారికి ఆయన స్టోరీ చెప్పారు. హీరోని బాడీ పరంగా డామినేట్ చేస్తున్నారు, డైలాగ్ పరంగా డామినేట్ చేస్తున్నారు, లుక్స్ పరంగా డామినేట్ చేస్తున్నారు, ఎక్స్ప్రెషన్స్ డామినేట్ చేస్తున్నారు. మీకు ఎందుకు ఇస్తారు సార్ సినిమా అవకాశాలు? అందుకనే కదా చాలా సినిమాలు ఇవ్వట్లేదు. మీరు ఫేస్ చేశారా? ఇప్పుడు నేను అడిగింది పిలిచి ఓకే చెప్పి ఫుల్ లెంత్ క్యారెక్టర్ అని చెప్పి కూడా అమర్పేట శంకర్ అన్నతో ఏం పని మీకు? ఓన్లీ ఇండస్ట్రీని నమ్ముకొని అయితే ఉండకూడదు. ఇండస్ట్రీ ముక్కు మొహం సరిగ్గా లేని వాళ్ళందరూ హీరోలు అవుతుంటే నేను అవ్వడానికి ఏమి అని చెప్పి ఒక మాట అన్నారు. అయితే వేరే వాళ్ళ ముక్కు మొహాల గురించి కామెంట్ చేయాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు కరెక్ట్ ఉన్నా లేకపోయినా, ఫేస్ బాగున్నా లేకపోయినా రుద్ది ఫ్యాన్ బేస్ పెంచుతారు. ఇలా ధైర్యంగా మాట్లాడేస్తుంటే వేరే వాళ్ళకి టార్గెట్ అవుతారు కదా, కేర్ చేయరు అట్లాంటి వాళ్ళు. ఐ డోంట్ కేర్ ఎవరి. హాయ్, వెల్కమ్ టు మై షో. ఈరోజు మనతో ఉన్న గెస్ట్కి యాక్చువల్గా పరిచయం అవసరం లేదు. దేవరా, సలార్ ఇలాంటి పాన్ ఇండియా సినిమాల్లో ఆయన ఆహార్యం, ఆయన రూపం చూసిన వాళ్ళు ఎవరికైనా సరే ఆయన్ని చూడంగానే ముందుగా భయం వేస్తుంది. కానీ తెరపైన ఎంత గంభీరంగా కనిపిస్తారో తెర వెనక ఆయన మనసు అంత వెన్న. ఇండస్ట్రీలో ఎవరికైతే ఇన్ని రోజులు అవకాశాలు రాలేదో, ఎవరైతే ఒక గుర్తింపు కోసం స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళందరికీ నేను అవకాశాలు ఇస్తాను, ఈ ఇండస్ట్రీలో నాకంటూ ఒక సామ్రాజ్యం సృష్టించుకుంటాను అని ఆయన చాలా గర్వంగా చెప్తున్నారు. ఆయన మన ఎవరో కాదు, రావణ్ మహారాజ్ రాజు చౌహాన్. ఈరోజు ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని సినీ విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి నేను తెలుసుకుంటున్నప్పుడు చాలామంది నా కో యాంకర్లు కానీ మా మీడియా పర్సన్స్ కానీ చాలా ఇంటర్వ్యూలకు వెళ్ళి ఏంది మీరు యాంకర్లు భయపెడుతున్నారంట. మనమేం భయపెట్టాం, వాళ్ళు భయపడతారు అంతే. అండ్ సినీ ఇండస్ట్రీలో కూడా చాలా మందిని అడిగాను, సెట్కి వస్తే మిమ్మల్ని చూడంగానే అందరూ అలర్ట్ అయిపోతారంట. అలర్ట్ అయిపోతారు. ఎందుకు అంత భయపెడుతున్నారు? మనం పెట్టవండి, మనం ఉండే కట్అవుట్, మనం ఉండే విధానం, మనం నిజాయితీగా ఉంటే అవతల వాళ్ళు భయపడతారు. సో అదే జరుగుతుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దేవరా సినిమా చూస్తున్నప్పుడు హీరోకి చాలా ఎలివేషన్లు ఉంటాయి. అవును, అదంతా ఏంటంటే డైరెక్టర్ ఎలివేషన్ ఇవ్వడం, లేకపోతే అనిరుద్ధ్ బీజిఎంతో ఎలివేషన్ ఇవ్వడం, ఇదొక మామూలుగా అందరికీ తెలిసిందే. సార్ ఫస్ట్ టైము ఒక హీరోకి విలను ఎలివేషన్ ఇస్తే అది కూడా ఒక డైలాగ్తో, అవును, సీన్ అంత పండుద్దా, ఆ వాయిస్ అంత ఎఫెక్టివ్గా కనిపిస్తుందని ఫస్ట్ టైం అర్థమైంది. ఒక్కసారి మన ఇంటర్వ్యూ ఆ దేవరా డైలాగ్తో స్టార్ట్ చేద్దాం సార్. సరే, విలన్ ఎలివేషన్ అని చెప్పి అన్నారు కదా. యాక్చువల్లీ ఎలివేషన్ ఇవ్వాలని డైలాగ్ రాయలే వాళ్ళు, ఎలివేషన్ వచ్చేలా నేను నా స్టైల్గా నేను చెప్పాను. ఓకే, అది శివ సార్కి కరెక్ట్ నచ్చింది. సింగిల్ టేక్లో ఆయనకు నచ్చినట్టు మనం చేసాం. సో అది జరిగింది అనమాట. సార్ ఒక్కసారి డైలాగ్. ఆ సీన్ మీకు తెలుసు కదా. అవును. సైఫ్ అలీ ఖాన్ చెప్తారు, ఈ పెళ్లిలో దేవర సావుతోటి సంబరాలు చేసుకుందాం అంటే, దేవరకెదురెళ్ళి సంపటమా సరిగ్గా మూతి మీద మీసం మొలవక ముందే సముద్రంలో ఉన్న సొరని చీల్చి చంపి ఒడ్డుకు లాక్కొచ్చి పడేసినాడు దేవర. అంటే అలాంటి చిన్న పిల్లగాడు ఉన్నప్పుడే అంత పెద్ద స్వరం తెచ్చినోడు, నువ్వు ఆయన్ని చంపాలనుకుంటున్నావా? అంత దమ్ముందా నీకు అనేది అక్కడ సారాంశం. అంటే అదిరిపోయింది థియేటర్లో సీను. రీసెంట్గా కూడా 1 year అయింది దేవర రిలీజ్ అయ్యి. 1 year అప్పుడు మళ్ళీ షోలు వేశారు. అక్కడ థియేటర్లో ఈ సీన్కి మళ్ళీ అరుపులు. అవును. అండ్ అసలు మీ జర్నీ చెప్పండి సార్, ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? ఇండస్ట్రీలో కంటే మన
ఫేస్బుక్ లో కొంచెం అప్పుడు కొంచెం 2 వీడియోలు వైరల్ అయ్యాయి. అవును. డమరకం వీడియో బాగా వైరల్ అయింది. వైరల్ అయింది. సో అప్పుడు మన ఆ వీడియోలు చూసి చాలా మంది మెసేజ్ చేస్తున్నారు, సీరియల్ వాళ్ళు, ఫిలిం వాళ్ళు. ఫస్ట్ నాకు మన మహిత్ నారాయణ హ్మ్. చక్రి చక్రి గారి వాళ్ళ బ్రదర్. బ్రదర్ అని మెసేజ్ చేసి, "నువ్వు వీడియో బాగుంది బ్రదర్, మన సినిమాలో డైరెక్ట్ పలానా రోల్ ఉంది, వచ్చి చేసుకోండి, మీరు చేస్తారు కదా" అంటే షూర్ అని చెప్పేసి వెళ్ళి చేశా. దాని తర్వాత విత్ ఇన్ 11 డేస్ 12 డేస్లో బాహుబలి వెబ్ సిరీస్ నుంచి ఇట్లా ఒక క్యారెక్టర్కి మీకోసం అనుకుంటున్నాం అని చెప్పేసి పిలిస్తే వెళ్ళా. చూస్తే అంతా రాజమౌళి గారు కాదు డైరెక్టర్, అది శివగామి దేవి గారి స్టోరీ. ముందు చిన్నప్పుడు ఆ బ్యాక్ స్టోరీ ఉంటుంది. బ్యాక్ స్టోరీని చాలా హ్యూజ్ బడ్జెట్ తోటి హిందీలో తీశారు. ఇద్దరు డైరెక్టర్లు అంటే పెద్దవాళ్ళు. ప్రవీణ్ సత్తార్ గారు, దేవకట్ట గారు. నేను దేవకట్ట గారితో చేశాను. ఓకే. చాలా అంటే చాలా మంచోడు ఆయన, దేవకట్ట గారు. ఆయన స్టైల్ వేరే, అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క స్టైల్. అవునవును. సో ఆయన స్టైల్లో తీశారు. తర్వాత అది అయిపోయింది. చాలా మెయిన్ లీడ్, మెయిన్ విలన్ హిందీ హీరో రాహుల్ బోస్ గారితో ఇద్దరికి సీన్స్ ఉంటాయి అన్నమాట. తర్వాత ఏమైందో తెలియదు, అది ఇంకా రిలీజ్ అవ్వలే. మేబీ అవుతుండొచ్చు ఫ్యూచర్లో. అలా 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 తర్వాత లాక్డౌన్, తర్వాత మా ఫ్రెండ్స్ ఫిలిం తీశారు, అందులో చేసే తర్వాత సలార్, దేవరా, ఇప్పుడు నెక్స్ట్ కొన్ని ప్రాజెక్ట్స్. సార్ యాక్చువల్గా మీ లుక్ చూస్తున్నా, మీ ఒంటి మీద ఉన్న గోల్డ్ చూస్తున్నా, అంటే మీ గురించి తెలుసుకుంటే, మీకున్న బిజినెస్లు కానీ, మీకున్న ఆస్తుల గురించి తెలుసుకుంటే కానీ, యాక్చువల్గా రావణ్ మహారాజ్ అనే ఒక వ్యక్తికి సినిమాలు అవసరం లేదు. అంటే అది ఒక ఆర్ట్ ఫామ్‌లో దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే ఓకే గానీ, ఇక్కడ కమర్షియల్‌గా డబ్బులు సంపాదించుకోవాలి అంటే మీకు అసలు సినిమాలు అవసరం లేదు. అవును. అసలు మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి సార్? ఏం చేస్తారు మీరు? నేను బిజినెస్ మ్యాన్, రియల్ ఎస్టేట్, హ్మ్. సెటిల్మెంట్స్, హ్మ్. మున్సిపల్ కాంట్రాక్ట్స్, ఇంతకుముందు కాంట్రాక్ట్స్ ఉండే. తర్వాత మొత్తం రియల్ ఎస్టేట్కి ప్రైవేట్ వర్క్స్ వేరే ఉన్నాయి బయట. ఆల్ స్టేట్స్లో మన వర్క్స్ నడుస్తున్నాయి, అది నడుస్తుంది. ఫిలింకి వచ్చేసరికి, ఫిలిం అనేది నాకు ప్యాషన్. నాకు చిన్నప్పుడు నేను స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తుండే, మమ్మీకి తెలియకుండా చేస్తుండే. అప్పుడు కొంచెం నాకు ఊర్లో చాలా పేరు ఉండే, చదువుల్లో ఉండం కానీ మనం వీటిలో మాత్రం ఫస్ట్. సో అలా 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 అప్పుడు ఉంటుంది. మధ్యలో కాలేజ్, బిజినెస్, నేను ఇంటర్ చదువుతూనే ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి. ఇంటర్తో బంద్ చేశా. తర్వాత ఈ బిజినెస్లో పడి డబ్బులు 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 సంపాదించాలి, పేరు సంపాదించాలి. ఎప్పుడైనా ఒకటి అనుకుంటే అది సాధించేదాకా నేను నిద్రపోను అనమాట. సో అన్నీ అచీవ్ చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చా. సెటిల్మెంట్స్ అంటే ఏం చేస్తారు సార్? సెటిల్మెంట్ అంటే ఇప్పుడు కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, బయట కొన్ని పరిష్కారం అవ్వవు. చాలా మంది వీటిలో పోయి అక్కడ పోయి సంవత్సరాలు గడిచిపోతాయి. వీళ్ళకి న్యాయం జరగదు, వాళ్ళకి న్యాయం జరగదు. అలా పిలిచి వాళ్ళు ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు వస్తారు, పిలిచి మాట్లాడి అది సమస్య పరిష్కారం చేసి పంపిస్తాం. అంతేనా? లేకపోతే ఏమైనా సెటిల్మెంట్ అంటే అదే కదా. వాళ్ళని కొట్టడం, సెటిల్మెంట్ అంటే మీనింగ్ చెప్పండి. మీరే చెప్పాలి, చేస్తుంది మీరే కదా. సెటిల్మెంట్ అంటే కొట్టడం, తిట్టడం కాదు. ఒక విషయాన్ని పరిష్కరించేదాన్ని సెటిల్మెంట్ అంటారు. అంతేనా? అంతే. సో మీరు ఇంగ్లీష్లో సెటిల్మెంట్ అనగానే ఈ మధ్య హైదరాబాద్లో ఇది ఒకటి ఇదైపోయింది, రౌడీయిజం అని అదని. సెటిల్మెంట్ అంటే మీనింగ్ ఒకటే, ఉన్న ప్రాబ్లంని పరిష్కరించి సాల్వ్ చేయడాన్ని సెటిల్మెంట్ అంటారు. అది ఏదైనా అవ్వచ్చు, ఎనీ ప్రాబ్లం. ఇప్పుడు మీకు ప్రాబ్లం ఉంది, నేను చేసి పెట్టినా, అది సెటిల్మెంట్ అంటారు. సో ఇలాంటి రకరకాలు ఉంటాయి, అన్నిటికీ పేరు ఒకటే, సెటిల్మెంట్. ఇప్పుడు మీ చేతికున్న ఉంగరాలు అయితే కానీ, ఆ వాచ్ కానీ, ఆ చైన్ కానీ, ఇవన్నీ చూస్తాం. అసలు ఎంత ఉంటుంది సార్ బంగారం అది? మామూలుగా నాకు ఇవి సింపుల్. ఇవి నేను హెవీగా పెడితే నాకు నచ్చదు. ఆడ్గా అవి సింపులా మీకు? సింపులే కదా. ఒక చైన్ ఉంది, 3, 4, 6, 4 ఉంగరాలు ఇంట్లో కొన్ని ఉన్నాయి. నాకు ఇవి ఎక్కువ పెట్టుకొని ఇంత లావు నాకు ఆడ్గా అనిపిస్తుంది, నచ్చదు. మొత్తం ఎన్ని కేజీలు ఉంది బంగారం మీ దగ్గర? కేజీలేం లేదు, తక్కువ ఉంటుంది. నాకు ఎంతో కావాలో అంతే ఉంది. అండ్ మీరు సినిమాల్లో ట్రై చేస్తున్నప్పుడు దేవరా కానీ, సలార్ కానీ ఇలాంటి పాన్ ఇండియా సినిమాలకి అప్రోచ్ అవ్వడానికి ఆ పాత్ ఎలా దొరికింది? పాత ఏం దొరకలేదు నాకు, డైరెక్ట్ ఆఫర్స్ వచ్చింది. నేను పోయి అడిగింది ఏం లేదు. సలార్కి వచ్చేసి మన ఇన్స్టాలో కొంచెం, మన సోషల్ మీడియాలో ఫేమస్, మన వీడియోలు, మన యాక్టింగ్ అందరికి వైరల్, ఫ్యాన్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. అది చూసి ఇన్స్టాగ్రామ్లో మన దీనికి సలార్ కోసం మురళి గారు మెసేజ్ చేశారు, సార్ మీ యాక్టింగ్ బాగుంది, మన సినిమాకి అనుకుంటున్నాం. మురళి గారు అంటే సార్? అసిస్టెంట్ డైరెక్టర్ మురళి. ఓకే. సలార్ అసిస్టెంట్ డైరెక్టర్. ఓకే. ప్రకాష్, మురళి ఇద్దరు ఉండే. మురళి మెసేజ్ చేసి పిలిస్తే వెళ్ళాను, పోయాను, మాట్లాడినా, వాళ్ళకి బాగా నచ్చింది. షూటింగ్ డేట్స్ చెప్తామన్నారు. తర్వాత కరోనా వచ్చింది, 1 ఇయర్ లేట్ అయింది. సడన్గా ఒకరోజు కాల్,
అప్పుడే నేను ఏదో పని మీద వెళ్దాం బయటికి. మనకు 1 వీక్ నేను బయటికి వెళ్ళేది ఉండే వేరే స్టేట్కి. వెళ్దాం అనుకునే టైంకి ఇంకా రేపు మార్నింగ్ బయలుదేరాలి. ఈరోజు ఈవినింగ్ ఫోన్ చేసి, సార్ రేపే షూటింగ్ అంటే ఏంది ఏం కథ సంవత్సరం అయింది చేయక, ఏంది సడన్గా అంటే, లేదు సార్ పిలవమన్నారు. వాళ్ళు అప్పుడే లాక్ చేసి పెట్టుకున్నారు. లాక్ చేసి పెట్టుకున్నా. సర్లే అయిపోయిందేమో అనుకున్నా, కానీ వాళ్ళు గుర్తు పెట్టుకుని పిలిచారు మరి చూడండి. కట్అవుట్ ఎవరు వదులుతారు? అది ఇక ప్రశాంత్ గారి గొప్ప, అది ప్రశాంత్ నీల్ గారిది. సో మా మురళి గారు చెప్పడం పోవడం కంటిన్యూ 5 days షూట్ అయింది. షూట్ చేసుకొని తర్వాత వెళ్ళి నా వర్క్స్ నేను చేసుకున్నా. అలా వచ్చింది అది. ఎన్ని రోజులు చేస్తారు సార్ సలార్లో? 15 days చేసి ఉంటా. 5 days 5 days 5 days. ఓకే. వేరే సీన్స్ కూడా కట్ అయినాయి. ఎలాగో పార్ట్ 2 ఉంది కాబట్టి సార్ ఏం చెప్పారు, చాలా గట్టి క్యారెక్టర్ అండి ఇది. ఒక అవతార్లో కమాండర్ క్యారెక్టర్ ఉంటుంది, అలాంటి గట్టి క్యారెక్టర్. మొత్తం కాన్సార్కే పలానా ఆర్మీ సేనాధిపతి ఈ టైప్లో ఉంటుంది క్యారెక్టర్. సో ఇంకా ఉందా అండి, అయిపోయిందా అని అడిగిన. లేదు ఇంకా చాలా ఉంది, కాకపోతే సెకండ్ పార్ట్ అనుకుంటున్నాం కదా, అదంతా సెకండ్ పార్ట్లోకి వస్తుంది, ప్రస్తుతానికి ఇది కానిచ్చేయండి అని చెప్పేస్తే అది కానిచ్చేసాం. అంటే కొన్ని నెలల క్రితం ప్రశాంత్ నీల్ గారు మాట్లాడుతూ, నా ఇప్పటి వరకు నా కెరీర్లో జరిగిన వర్క్ అంతా ఒక ఎత్తు, సలార్ 2 నా కెరీర్ బెస్ట్ వర్క్ ఇస్తాను అని చెప్పి ఛాలెంజ్ చేసి చెప్పారనమాట. ఓకే. మీకు కూడా నాకు తెలిసి కొంత కథ తెలిసే ఉంటుంది. ఎలా ఉండబోతుంది సలార్ 2? యాక్చువల్లీ మనకు కథ చెప్పారండి. మీ క్యారెక్టర్ ఏంటి, ఎన్ని రోజులు ఉంటుంది, వాళ్ళకి ఎన్ని రోజులు కావాలి, మొత్తం స్టోరీ అందరికి చెప్పరు. అంతేందుకు ప్రభాస్ గారికి ఆయన స్టోరీ చెప్పలే. సలారా చెప్పలే. ఓకే. ఆయన మనసులో ఉన్నది ఆయన నమ్మేశాడు, తీసేశాడు. మేము కూడా ఆయన నమ్మి వెళ్ళిపోయాను. ఒక మనిషి నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని తెలియకుండా క్యారెక్టర్ ఇచ్చే మనిషి ప్రశాంత్ నీల్ సార్. ఏం ఆలోచించరు. మనిషి నచ్చాడా, మన జూనియర్ ఆర్టిస్టా, క్యారెక్టర్ ఆర్టిస్టా, ఇంతకుముందు చేసిండా చేయలేదా, ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంది, ఈయన పలుకుబడి ఏంది, ఈయనకు బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా, ఏమీ చూడడు. మీరు నచ్చారా ఆయన ఇచ్చేస్తాడు క్యారెక్టర్, అంత మంచి ఆయన అనమాట. సో మెయిన్ ఇప్పుడు అంతా సలార్ 2లే. సలార్ 2లోనే ఇప్పుడు సలార్ పార్ట్ 1 అంతా ఒక ట్రైలర్, అన్ని క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్స్ అయినాయి. ఓకే. సలార్ పార్ట్ 2లో ఇంకా ఉంటుంది అసలు సినిమా. సో ఇంకా అందులో చాలా బాగుంటుంది. అని మీరు ఒక మాట అన్నారు సార్. ఇప్పుడు అంటే ఒక మనిషి నచ్చితే అతని బ్యాక్గ్రౌండ్ చూడకుండా ఏం చూడకుండా ఛాన్స్ ఇచ్చే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు అని చెప్పి అన్నారు. మన తెలుగులో అలాంటి వాళ్ళు ఎవరు? ఆయన తెలుగే కదండి. మన టాలీవుడ్లోనా బోయపాటి గారు ఉంటారు. బోయపాటి గారు ఆయనకు నచ్చితే, ఆయనకు నచ్చాలి, ఆయన చెప్పాడంటే ఇస్తాడు. ఓకే. ఇప్పుడు కాకపోయినా ఇంకో నెక్స్ట్ గానే ఇస్తారు. ఆయన చాలా మంచివాడు బోయపాటి గారు ఉన్నారు. అంటే ఎలాగో బోయపాటి గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. అఖండ 2లో మీరు ఓ మంచి క్యారెక్టర్ చేశారని చెప్పి తెలిసింది. అండ్ అఖండ 2 ఇప్పుడు టీజర్ కానీ మొత్తం వైరల్ అవుతుంది. అంటే ఎక్స్పెక్టేషన్స్ కానీ ఆ మార్కెట్ కానీ చాలా హై రేంజ్లో ఉన్నాయి. ఇప్పటిదాకా బాలకృష్ణ గారి కెరీర్లో హైయెస్ట్ మార్కెట్ చేయబోయే సినిమా అని చెప్పి అందరూ బలంగా నమ్ముతున్నారు. ఎలా వచ్చింది అఖండ 2? అఖండ 2 మొత్తం సీన్స్ మేము లేవు. ఓకే. మేము చేసిన సీన్ అయితే ఎక్స్ట్రాడినరీ సీన్. తెలుగు ఈ తీసిన చరిత్రలో అలాంటి సీన్ అయితే మేము చూడలేము ఇప్పటిదాకా. మీరు చేసిన సీన్ ఆ సెటప్ అదంతా నేను అనుకున్న, అసలు ఏంటి మన దాంట్లో ఇంత ఆలోచిస్తారు, హాలీవుడ్ స్టైల్లో సెటప్ ఉంది. మేము వెళ్ళి సెట్ చూస్తే ఊరి ఏంది ఇట్లుంది సెట్, ఇంత బాగుంది, ఎట్లా వచ్చింది ఆలోచన అనేది మేము షాక్ అయిపోయిన తర్వాత చూసి చేసి పాపం బోయపాటి గారు ప్రతి మనిషిని పలకరిస్తారండి. ఆ మనిషి ఎవరైనా సరే ఏమండి గుడ్ మార్నింగ్, బాగున్నారా, తిన్నారా, లంచ్ చేశారా, వాటర్ తాగారా, ప్రతి సెకండ్ అందరి బాగోగులు చూస్తాడు. ఏ డైరెక్టర్ చేయని పని ఒకటి ఏంటంటే ప్యాకప్ అయ్యే టైంకి ప్రతి ఒక్కళ్ళు బాగా చేశారు, అందరికీ థ్యాంక్స్, రేపు పొద్దున మళ్ళీ కలుద్దాం అని చెప్పి అందరికి బాయ్ చెప్తారు బోయపాటి సార్. చాలా మంచి పని చేయన. ఎంత బూస్ట్ వస్తుంది మనకి ఆర్టిస్ట్. మామూలు బూస్ట్ కాదు. అవును. ఇప్పుడు మీరు చేయాలంటే నువ్వు చేస్తావు, చెయ్యి, నువ్వు చేయగలవు, ఇలా ఎవరు చెప్తారండి? ఏ డైరెక్టర్ చెప్పరు. చాలా మంచివాడు మా బోయపాటి సార్ అయితే. అండ్ ఎలాగో అక్కడ పవర్ హౌస్ పక్కనే ఉంటది, పక్కనే చేయండి అంటాడు ఆయన. బాలయ్య బాబు గారు చాలా మంచివాడు ఆయన. అంటే ఆయనతో ట్రావెలింగ్ ఎలా ఉంది సార్? అంటే ఒక చిన్న క్వశ్చన్, బాలకృష్ణ గారు అంటే ఆయన కొడతారు, అరుస్తారు, తిడతారు, ఇలాంటి ఒక నెగిటివ్ క్యాంపెయిన్ చాలా మంది చేస్తారు. బట్ ఆయనతో ట్రావెల్ అయ్యే మనుషులు చెప్పేది మాత్రం వేరుగా ఉంటుంది. ఆయనంత స్వీట్ పర్సన్ ఇంకెవరు ఉండరు అని చెప్పి చెప్తుంటారు. సో మీకు ఎలా అనిపించింది? నిజంగా చెప్తున్నా, బాలయ్య బాబు అంత మంచోడు ఇండస్ట్రీలో ఎవరు లేరు హీరోలలో.
ప్రతి మనిషితో ఆయన చాలా బాగా మాట్లాడతారు. ఓకే. అది ఎవరైనా సరే. ఇంకొకటి అందరూ షార్ట్ అయిపోగానే క్యారవాన్‌లోకెళ్ళిపోతారు. లేకపోతే అక్కడికెళ్ళిపోతారు, ఇక్కడికెళ్ళిపోతారు. బాబు గారైతే అక్కడే హ్మ్. నార్మల్ కుర్చీ మనమైనా బెండింగ్ కుర్చీలు తీసుకొచ్చి ఆడ కూర్చుంటాం గానీ హ్మ్. బిల్డప్‌గా. హ్మ్. బిల్డప్ అని కాదు కంఫర్ట్. ఆయనకి ఏముండవు బాలయ్య బాబు గారికి. నార్మల్ వైట్ కలర్ చైర్ ఉందా? హ్మ్. ఆ చైర్ నీలకమల్ చైర్. అవును. ఆడ పెడతారు. అక్కడే కూర్చుంటారు. టేబుల్ పెట్టుకుంటారు. ల్యాప్‌టాప్ పెట్టుకుంటారు. హ్మ్. ఆయన పాత సీన్‌లు చూసుకుంటూ, నవ్వుకుంటూ హ్మ్. తెలిసిన వాళ్ళని పిలిచి దగ్గర కూర్చోబెట్టి, ఎలా ఉన్నారు? ఏంటి? అన్న అని పిలుస్తాడు. హ్మ్. ఏంటన్నా ఏం సంగతి? అని చెప్పేసి ఎంత బాగా మాట్లాడతారంటే, ఆయన అంత స్థాయిలో, అంత హోదాలో ఉండి గూడా ఓకే. ఇప్పుడు మనకు ఆ స్థాయి కాకపోయినా ప్రతి మనిషి ఆ స్థాయి నేను ఈ స్థాయిలో ఉన్నానని ఆలోచించడు. హ్మ్. పిలిచి మరి ఆయన మాట్లాడతారు. ఆయన చేత్తోటి చాయ్ పోస్తాడు, డికాషన్ పోస్తాడు. తాగండి అంటాడు. హ్మ్. అంత మంచి మనిషి అసలు. సరే కొడతారు అంటుర్రు గదా! ఎవడైనా వచ్చేసి ఇప్పుడు మనల్నొచ్చి గెలికి నువ్వు చేయాల్సిన పని సక్కగా చేయకపోతే కొట్టడా? కోపమొస్తది కదా! ఇప్పుడు మేకప్ ఆర్టిస్ట్‌ని కొడతారని, అదని, ఇదని చాలా మంది టాక్ ఉంది. హ్మ్. ఇప్పుడు, ఇప్పుడు మన సీన్ తీస్తున్నాం. చెమట పడతది. అదంతా ఏసీలుండవు. ఆ ఇదిలో ఉన్నప్పుడు నువ్వు వచ్చి పని చేసుకొని టచప్ చేసుకుంటూ చేస్తావా? లేకపోతే అక్కడ బాతకాన్ని కొట్టుకుంటూ కూర్చుంటావా? పని చేయాలి. అలాంటప్పుడు చెయ్యిరా పని అని చెప్పి సరిగ్గా చేసుకో అని చెప్పి చెప్తాడాయన. హ్మ్. ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు, లేకపోతే ఒకసారి ఇట్లా చూస్తాడు. నాలుగోసారి పిలిచి కొడతారు ఎవరైనా. పని సక్కగా చేయకపోతే నేర్చుకో అనే చెప్తారు గదా! అదే జరిగేది. వీళ్ళందరూ తప్పు అపార్థాలు చేసుకొని చాలా నెగెటివ్‌గా ఇది చేస్తాడు. కానీ ఆయన మనసు ఎలాంటి కల్మషం లేని భోళాశంకరుడు. అంత అట్టోడు. మంచి మనసు మా హ్మ్. బాలయ్య. అందుకే ఎప్పుడు చెప్తాం జై బాలయ్య. జై బాలయ్య. సార్ బాలకృష్ణ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి, అంటే 'రావణ్ మహారాజ్' అంటే ఆహ్, సీనియర్ ఎన్టీఆర్ గారికి విపరీతమైన అభిమాని. యెస్. ఆయన డైలాగులన్నీ ఆయనకి కంఠస్థం అని చెప్పి మాకు తెలుసు. అవును. ఒక మంచి డైలాగ్ ఎందుకండి సార్? ఓహ్! సీనియర్ ఎన్టీఆర్ ఆ! గారిదా? ఈ డైలాగ్ ఆయన ఏ సినిమాలో ఉందో తెలీదు నాకు గూడా. హ్మ్. కానీ ఆ మయసభను చూడ్డానికెళ్ళి డైలాగులు చెప్తారు. దుర్యోధనుడు క్యారెక్టర్. అది ఎలా ఉంటుందంటే, ఆహా! ఆహా! ఏమి మయసభ! ఏమి విచిత్ర రూపకల్పన! మట్టిలో కోత్తర కళా కౌశలము. సభాభవనమున ఉద్యానవనమా! ఎంత రమణీయమగునున్నది. వివిధ పరపరాశత శేఖాశిఖా తరోర విరాజితంబు. రాజిత ధనుస్కంద సురభిర వల్లీమ తల్లిక సంభాసురంబు. బాసుర పుష్పగుచ్చ సరోన్మధుర సాస్వాద సంభ్రమద్భ్రమద ఝంకార నినాద మేదురంబు. మేదుర గణగణ నర్తన క్రీడా విస్తృత కలాప కలాప రమణీయంబు. రమణీయ కోమల కలాపాలాప తూప తూపాంకుర సంకీర్ణంబు సంకీర్ణ నికుంజ సుందరంబు ఆహా. యారామసు కుమార్యంబు అత్యంత రమణీయకంబు రమణీయకంబు. నవఖండ భూమండలాది మకుడ దటగడిత మణిగురిని నిరంతర నీరాజిత నిజపాద పంకీర హుండనై. సింధూర పరివేశిత చతుష్టయ వసుంధర భార ధూర్వహుండనై. పరరాజ మత సంహరణ భీకర భుజబల సమగ్రుండనై. అభిమాన ధనుండనై. దుర్నిరీక్షుండనై. 14 భువనంబులొక్క బెట్టి నెత్తి వచ్చినన్నొక్కడం పజ్జాల ప్రచండ ప్రతాప ప్రభావిదాసులకు నూరుగురు సోదులకు అగ్రజుండనై. చండధర పరాక్రమోజ్వలమై దిగంత విశ్రాంత సత్వశోభితమై అభిమాన వల్లరే వందీకృతమై నిష్కలంకమై జగంబున పేరెన్నిక గన్న క్షుక్షత్రియ వంశమున జనించి అనేక చోహిని సమూహంబులకు అధినాదుండనకు నాకో ఈ ప్రపంచమున ఎయ్యది అసాధ్యము. ఆ సార్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, అయ్యా! థ్యాంక్ యూ, సూపర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అంటే సార్. అసలా ఊపిరి తీసుకోవడం ఆపేస్తామంటారు గదా! అవును. మీరు డైలాగ్ చెప్తుంటే అలా ఉంది నా పరిస్థితి. ఈ ఆహార్యం, ఈ డైలాగ్ డెలివరీ, ఈ జ్ఞాపకశక్తి మన టాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలో చాలామంది ఆర్టిస్టుల దగ్గర లేని క్వాలిటీస్ ఇవన్నీ. ఎస్. మీలాంటి ఒక పర్సన్ ఒక సినిమా సెట్‌లోకెళ్లారు. హ్మ్. హీరో పక్కన నిలబడ్డారు. అవును. హీరోని బాడీ పరంగా డామినేట్ చేస్తున్నారు. అవును. డైలాగ్ పరంగా డామినేట్ చేస్తున్నారు. అవును. లుక్స్ పరంగా డామినేట్ చేస్తున్నారు. అవును. ఎక్స్‌ప్రెషన్స్ డామినేట్ చేస్తున్నారు. అవును. మీకెందుకు ఇస్తారు సార్ సినిమా అవకాశాలు? ఆ! అందుకనే గదా! చాలా సినిమాలు ఇయ్యట్లే. హ్మ్. హీరోనే డామినేషన్ చేస్తుర్రని, హ్మ్. ఈయన పక్కన హీరో కనపడట్లేడు అని చెప్పి 2, 3 సీన్‌లకి అంకితం చేస్తుర్రు నన్ను. మీరు ఫేస్ చేసారా ఇప్పుడు నేను అడిగింది? నేను చెప్తున్నా గదా! ఆ! పిలిచి ఓకే చెప్పి ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ అని చెప్పి గూడా హ్మ్. వన్స్ ఫ్రేమ్‌లో మనం కనిపించిన తర్వాత హ్మ్. హీరోకి డామినేషన్ అయితుండు. ఈయన హీరో కంటే బాగా కనిపిస్తున్నాడు. సింగిల్ టేక్‌లో చెప్తున్నాడు అని జెప్పేసి చాలా ఫిల్మ్స్‌లలో ఈ కొంచెం సీన్‌లకే కట్ జేశారు. హ్మ్.
ఫుల్ లెంత్ క్యారెక్టర్ పోయి నీకు నెక్స్ట్ షెడ్యూల్కి ఆ క్యారెక్టర్ ఉండదు, ఇది ఇక్కడికే అండి అని బాధ చెప్పేసి వేస్తుంది ఎప్పుడన్నా. నాకేం బాధ అది, మనకెందుకు బాధ, ఇది కాకపోతే 100 చేసుకుంటాం అంతే. ఆ సత్తా ఉంది, ఆ, ఆ అంతే ధైర్యం కదా, ఉంది. అది లేకపోతే ఎట్లా. అండ్ ఒక్కసారి మళ్ళీ మీ ఫ్యామిలీ విషయానికి వస్తే, Yeah. మీరు ఈరోజు తెలంగాణలో ఉంటే ఉమ్, పక్క రోజు కర్ణాటకలో ఉంటారు. అవును ఆ కర్ణాటక నుంచి మళ్ళీ మిమ్మల్ని పట్టుకోవాలంటే మళ్ళీ ఏ స్టేట్లో ఉంటారో తెలియదు. అవును ఇటువైపు సినిమాలు, అవును. అంటే ఫ్యామిలీ పరంగా మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది? ఫ్యామిలీ పరంగా మా బ్రదరు, మా మదరు, మా మ్మ్. ఫాదర్ అందరు చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ముఖ్యంగా మా బాబాయ్ గారు ఉంటారు, జాన్ బాబాయ్ అని. మ్మ్. ఈచ్ అండ్ ఎవ్రీ టైం నేను ఏది చేసినా మ్మ్. ఆయన 100 సార్లు ఆలోచిస్తాడు. నాకు తెలుసు నేనేం చేస్తాను, కానీ ఎక్కడ మంచి ఎక్కడ చెడు అని ఆలోచించేది మా జాన్ బాబాయ్. మ్మ్. కొన్ని నాకు కొంచెం గైడెన్స్ ఇస్తారు, కొంచెం మనకు ఆవేశం ఎక్కువ, పొగరు ఎక్కువ, బలుపు ఎక్కువ. బలుపు కూడా ఎక్కువ. ఎక్కువే. సో కొంచెం అవి ఇక ఆయన మాట తప్ప నేను ఎవరి మాట వినను, అదొకటి ఉంది. సో చాలా బాగా మంచి మోటివేషన్. నాకు తోడు నా ఫ్యామిలీ. ఓకే. Yeah. అండ్ ఒక్కసారి మళ్ళీ మనం దేవరా విషయానికి వస్తే, Yeah. దేవరా అనే సినిమా ఎన్టీఆర్ గారి కెరియర్లో ఆయనకి ఎంత ఇంపార్టెంటో ఆయన ఫ్యాన్స్కి కూడా అంతే ఇష్టమైన సినిమా అది, అవును. దేవరా. సో అంత పెద్ద సినిమా చేసేటప్పుడు ఎక్కడి నుంచి మీకు పిలుపు వచ్చింది, ఎలా ఆ సినిమాలోకి మీరు ఆన్బోర్డ్ అయ్యారు? సురేష్ అని కాస్టింగ్ డైరెక్టర్ ఓకే. అబ్బాయి మెసేజ్ చేశాడు, సార్ ఇట్లా ఎన్టీఆర్ గారి ఫిలిం స్టార్ట్ అవుతుంది, ఒకసారి ఆఫీస్కి రండి, మీరు కావాలి కంపల్సరీ అంటే. నేను కొంచెం బిజీ ఉండి పోలే. మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ పాపం మెసేజ్ చేశాడు, సర్లే మనం కొంచెం టైం దొరకాలన్నా ఒక 1 అవర్ పోయేసి వద్దాం అని చెప్పి వెళ్ళే ఆఫీస్కి. వెళ్ళిన తర్వాత గణపతి ఉండి మన అసిస్టెంట్ డైరెక్టర్ గణపతి గారు ఉండే, చాలా మంచి అబ్బాయి. అసలు శివ గారి టీం చాలా మంచోళ్ళు, అందరూ యంగ్స్టర్సే కదా. అందరు యంగ్స్టర్స్. అంటే చాలా మంది అసిస్టెంట్ డైరెక్టర్లకి, కో డైరెక్టర్లకి ఏముందిలే, చూసాడులే, చేసాడులే, ఇలా ఉండదు వాళ్ళది. ప్రతి ఒక్కటికి రెస్పెక్ట్ ఇచ్చి చాలా సాఫ్ట్ హార్టెడ్ పర్సన్స్. శివ సార్ అంతే, ఆయనకు తగ్గట్టు ఈ టీం కూడా అంతే. ఫస్ట్ టైం చూడగానే గణపతి ఫైనల్ చేసి, డార్లింగ్ మీరు కంపల్సరీ ఉండాల్సిందే అని చెప్పేసి. ఫస్ట్ అయితే ఏమని క్యారెక్టర్ అనుకుంటారు ఏంటి అంటే, లేదు ఎన్టీఆర్ గారి ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది, మీరు చేయాలి అని చెప్పి. ఎన్టీఆర్ గారి ఫ్రెండ్ క్యారెక్టర్ చేయండి, నేను ఎగనెస్ట్గా ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పి. అప్పుడు ఇందులో గ్రూప్స్ వచ్చినాయి. ఓకే. ఆ గ్రూప్స్లో ఒక గ్రూప్కి ఒక లీడ్గా పెట్టారు. ఎన్టీఆర్ గారు ఫ్రెండ్గా చేస్తే ఆయనతో ఎక్కువసేపు కనిపిస్తారు కదా. నాకు ఎక్కువసేపు కనపడడం కాదు కావాల్సింది, ఇంపాక్ట్ కావాలి. నువ్వు చెప్పింది ఒక డైలాగే, అంతమంది డైలాగులు ఇంపాక్ట్ రాంది, నాది ఒక్కడిది ఎందుకు వచ్చింది? మనం చెప్పే విధానంలో ఉంటుంది, చెప్పే ఎక్స్ప్రెషన్లో ఉంటుంది, వాళ్ళు చేసే ఎడిట్లో కూడా ఉంటుంది. యాక్చువల్లీ అది 2-3 షార్ట్స్ తీసుకున్నారు, దానికి తగ్గట్టు ఎట్లా పోవాలి, ఎలా ఎడిట్ చేయాలి వాళ్ళకి తెలుసు. సో అలా వచ్చింది అవకాశం. ఓకే. ఎన్ని రోజులు చేస్తారు సార్ దేవరా షూట్? ఫస్ట్ బుజ్జి గారు, మేనేజర్ గారు ఫోన్ చేసి సార్ అని చెప్పి మొత్తం మాట్లాడి రెమ్యునరేషన్ అవి ఇవి మాట్లాడుకొని ఒక 44 days అని చెప్పారు ఫస్ట్. సరే ఓకే అని చెప్పి, నేను ఎక్కువ గుంజను రెమ్యునరేషన్ దగ్గర, మనకు క్యారెక్టర్ కావాలి, మనకు కంఫర్టబుల్గా వాళ్ళకి ఇస్తుంది. రెమ్యునరేషన్ మీకేం అవసరం, అవసరం మీరే ఇచ్చే పొజిషన్లో ఉన్నారు. కరెక్టే, కానీ ఇక అది మన సినిమాలకు చేసుకోవచ్చు. ఇక్కడ మనం కష్టమే, మనం అది మన వృత్తి. నువ్వు రూపాయి తీసుకో కానీ ఫ్రీగా మాత్రం చేయొద్దు, రూపాయి తీసుకో ఫ్రీగా మాత్రం చేయొద్దు. వృత్తి అన్నప్పుడు వృత్తి డబ్బులు పట్టుకొని తీసుకో, ఆ కష్టానికి ఒక విలువ ఉండాలి. సో దాని ప్రకారం స్టార్ట్ అయింది. 44 days అయిపోయింది, 50 days అయిపోయింది, 100 days అయిపోయింది. ఆల్మోస్ట్ 156 days దేవరా చేసాం. షూట్ నడుస్తూనే ఉంది. మీరు మంత్లీ 20 days 25 days షూట్. హైదరాబాద్ గోవా, ఇలా వందల మందిని మెయింటైన్ చేసేది మన ఎన్టీఆర్ ఆర్ట్స్, యోసుధ ఆర్ట్స్. అందరికీ టైం టు టైం మంచిగా పేమెంట్లు ఇచ్చారు, అన్ని బాగా చూసుకోరు. మేము అనుకోలే ఎంత బాగా వస్తుంది సినిమా అని. మా ముందంతా గ్రీన్ మ్యాట్, బ్లూ మ్యాట్స్ ఉంటాయి. సినిమా చూసిన తర్వాత అబ్బా ఏడున్నాం మనం ఇట్లా అనిపిస్తుంది మాకు. బ్లూ మ్యాట్లో కదా తీసింది. తర్వాత ఆ సీజీ, ఆ వాటర్ వేవ్స్, మేము పొడవ దాంట్లో రాబరీ చేసేది అన్నీ చాలా బాగుండే అనమాట. అలా అట్లా అయిపోయింది అది. అండ్ ఎన్టీఆర్ గారితో ట్రావెల్ అయ్యారు మీరు. అవును. ఇన్ని రోజులు అంటే ఖచ్చితంగా హీరోతో ట్రావెల్ అయ్యి ఉంటారు. అవును, చాలా బాగా ఉంటాడు ఎన్టీఆర్. సెట్లో ఎలా ఉంటారు సార్? టైగర్ సెట్లో చాలా జోవెల్గా ఉంటాడు. అప్పటిదాకా 10-20 టేకులు చేసిన ఫైటర్స్ కూడా ఆయన వస్తాడు, ఇలా చూస్తాడు, వాళ్ళనే చేసి చూపిమంట. ఆయన ఒక రౌండ్ అలా స్లోగా ఒక రౌండ్ చూసుకుంటాడు, మూమెంట్ అటు ఇటు, టెక్ అంటాడు వెంటనే.
ఇక ఆయన చూసి మాకు ఇంకా ఊపు చేయాలి చేయాలి చేయాలి, ఫట్ 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 అంతా దుమ్మే, రియల్ దుమ్ము మొత్తం. ఆ దుమ్ములో వచ్చి టక్ 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 చేసి వెళ్ళిపోతాడు టైగర్. షార్ట్ అయిపోయింది, వెళ్ళి పక్కన కూర్చుంటాడు. అంత సింగిల్ టేక్ ఆర్టిస్ట్ టైగర్ అసలు. మీరు ఎందుకు మాట్లాడుతుంటే ఎన్టీఆర్ అని కానీ తారక్ అని కాకుండా ఓన్లీ టైగర్ అనే అంటున్నారు? ఎన్టీఆర్ టైగర్ అనే పేరు ఎన్టీఆర్కే సెట్ అవుతుంది, జూనియర్ ఎన్టీఆర్. ఆయనదే పేరు పర్టికులర్గా టైగర్ టైగర్ అని పిలుస్తుంటే. అవును, ఇప్పుడు అడవిలో పులి నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది, ఎన్టీఆర్ వస్తుంటే అట్లా అనిపిస్తుంది. రియల్ లైఫ్ లో సెట్ లో కూడా యా, అలా వస్తుంటాడు, చూస్తే ఒక లుక్, ఇలా చూసుకుంటాడు, ఎవరైనా నమస్తే చెప్తే నమస్తే చెప్తాడు. అలా ఎంట్రీ ఇస్తుంటే అందరు పిన్ డ్రాప్ సైలెన్స్. చుట్టూ 1000 మంది ఉంటారు. అప్పటిదాకా అల్లరి గిల్లరు ఏదంటే హీరో గారు వస్తున్నారు అనగానే సైలెంట్ అయిపోతారు అందరు. ఆయన వచ్చిన తర్వాత ఇంకా ఆయన ఊపి చూసి అందరు అరుసుడే. ఇప్పుడు అర్థమైందని ఎందుకు చెప్పిన టైగర్ అని, అది అడవిలో పులి వచ్చినట్టు వస్తుంది. ఒక లుక్ చాలంటారు, ఒక్క లుక్ చాలు. సూపర్ సార్. అండ్ ఒక సీరియస్ క్వశ్చన్ సార్, అంటే ఒక ఫైటర్ అనే వ్యక్తి సినిమాల్లో ఫైటింగ్ చేయాల్సి వచ్చిన ఒక ఫైటర్ తన లైఫ్ ఎప్పుడు రిస్కే. అవును. అండ్ బాడీ ఎప్పుడు చాలా ఫిట్గా ఉంటారు, చాలా ఫిట్గా ఉండాలి. ఆ డైట్ ఎలా మెయింటైన్ చేస్తారు సార్ అసలు? ఫైటర్స్ పాపం వాళ్ళకేం డైట్స్ ఉంటామండి. పొద్దున్న లేస్తే వాళ్ళు పల్టీలు, జంపింగ్లు, కింద పడి పైన పడి రోపులు కట్టుకొని, కాళ్ళు ఇరగొట్టుకొని, చేతులు ఇరగొట్టుకొని, మన ప్రొడక్షన్ పెట్టే ఫుడ్డే వాళ్ళు తింటారు. పొద్దున టిఫిన్, మధ్యాహ్నం లంచ్, స్నాక్స్, ఈవినింగ్ అది చాయ్ కాఫీలు అవన్నీ అవి తినే అందరితో కలిసే వాళ్ళు అన్ని ఫైట్లు చేస్తారు. కింద పడతారు, మీద పడతారు. అది కూడా ఒక టెక్నిక్. కరెక్టే. బాడీ ఎలా సహకరిస్తుంది దానికి? ఒక డైట్ కానీ ఒక ప్రోటీన్ కానీ అవన్నీ? ఇప్పుడు బాడీ సహకరించే జిమ్కి వెళ్ళాలి, ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. వీళ్ళు చేసేది ఫైట్ కాబట్టి బాడీ ఆటోమేటిక్గా మోల్డ్ అయిపోయి ఆ మజిల్ స్ట్రాంగ్ అవుతుంది. ఓకే. సో సపరేట్ వాళ్ళు పోయి ఎక్సర్సైజ్, వాళ్ళు నిజంగా వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళు ఆ టైప్ మోల్డ్ అవ్వలేరు. ఒక ఫైటర్ ఇలా వెనక్కి వెళ్ళిపోతుందంటే ఆ బాడీ ఇలా బెండ్ అవుతుంది. అది మజిల్ ఉన్న బాడీ బెండ్ అవ్వదు, ఇక్కడికి కూడా పోదు చెయ్యి. మీరు ఎప్పుడైనా గమనించండి, బాడీ బిల్డర్ చేయలేపంటే ఇక్కడికి పోదు, వీపు అందుకోలేరు వాళ్ళు. అవును. సో వాళ్ళు అది చేయరు. ఈ ఫైట్లోనే వాళ్ళ మజిల్ స్ట్రాంగ్ అయిపోయి బాడీ స్ట్రాంగ్ అయిపోతుంది. వాళ్ళకి అవసరం లేదు. సో అందుకే అంత స్ట్రాంగ్ ఉంటారు వాళ్ళు. సో మీరు మాత్రం సెట్లో డూప్ అంటే రోప్స్ కానీ లేకుంటే వేరే సపోర్ట్ కానీ ఏం లేకుండా లేదు, ఏదో రియల్ లైఫ్లో చేసినట్టు చేసేస్తారంట ఫైట్లన్నీ. అవును. ఎలా అలవాటైనాయి? అలవాటు అంటే అదే చిన్నప్పటి నుంచే సెటిల్మెంట్ చేసిన అలవాటు. సెటిల్మెంట్ అంటే సెటిల్మెంట్ ఇప్పుడు ఒకరిని కొట్టడానికి తిట్టడానికి మనం ఎవరు కదా, మనం అన్నీ చేయకూడదు. మనం ప్రేమతోనే ఉండాలి, ఎలా పని అవుతుందో అలా చెప్పాలి. అంటే కాదు సార్, నా డౌట్ ఏంటంటే మీరు ఇండస్ట్రీలోకి వచ్చారు, బట్ ఇంతకు ముందుగా దానికి సంబంధించిన ట్రైనింగ్ కానీ అవేమీ నేర్చుకోలేదు. ఇక్కడికి వస్తున్నారు, అవలేలుగా ఫైట్లు చేస్తున్నారు, సింగిల్ షాట్ లో చేశారని చెప్పి కూడా నేను అన్నాను. ఎలా వచ్చినాయి ఆ ఫైటింగ్? అది కసి, నాకు ఇది కావాలి, 100 పేజీల డైలాగ్ సింగిల్ టేక్ లో చెప్తా. డైలాగ్ విషయంలో మీకు దండం. సో ప్రతిదీ ఇలా చూసుడు అనవసరం, ఆలస్యం నేను నేర్చేసుకుంటా. గ్రాస్పింగ్ పవర్, గ్రాస్పింగ్ పవర్ కరెక్ట్ చెప్పారు. సో అది దేవుడు ఇచ్చారు నాకు. ప్రతి చిన్నప్పటి నుంచి అంతే. ఒక చదువు ఎందుకు అవ్వలేదో కానీ మిగతా అని గట్టిగా విని. సో నాకేంటంటే ఇది ఎట్లా చేయాలి, దాని గురించి బాగా రీసెర్చ్ చేస్తా. ఎలా ఈ డైలాగులు చెప్పేది కూడా ఎట్లొచ్చిందంటే, ఒక పాట పాడేటోళ్ళు ఎప్పటిగా ఎవరు చెప్పుండరు, నేను చెప్తున్నా. ఒక సింగరు బుక్ లేకుండా పాట పాడతారు, గమనించారు ఎప్పుడైనా? ఎవరు సార్? ఏ సింగర్ అయినా ఆల్మోస్ట్ బుక్ లేకుండా పాట పాడేస్తారు. స్టేజ్ మీద బుక్ ఉండదు. ఏదో కొంతమంది తెలవనోళ్ళు 100 పాటలు పాడి ఆ లిరిక్స్ గుర్తు లేకపోతే తప్ప అక్కడ ట్యాబ్ పెట్టుకొని పాడరు. ఇంతకుముందు అప్పుడు ఆలోచించేవాడిని, 5 నిమిషాలు సాంగ్, లిరిక్స్, బుక్ ఉండదు. వీళ్ళు పాటనంతా అవలేలుగా ఎట్లా పాడుతారు, ప్రతి లిరిక్ గుర్తు పెట్టుకొని, అది కూడా ట్యూన్తో సహా. మనం ఎందుకు చేయకూడదు? దీని డైలాగ్ ఎందుకు కన్వర్ట్ చేయకూడదు? దీనికి మళ్ళీ నాకు ఇన్స్పిరేషన్ పెద్ద ఎన్టీఆర్ గారు. ఆచార్యదేవ, ఏమంటివి ఏమంటివి, ఇలాంటి మోనోలాగ్స్ నేను పెట్టుకున్నా. నేను ఎందుకు చేయకూడదు? అప్పటి నుంచి కసి ఈ డైలాగులన్నీ ముందు రోజు వినడం, నెక్స్ట్ రోజు చెప్పేయడం, ఇదొకటి బాగా అలవాటు అయిపోయింది. ఆ గ్రాస్పింగ్ పవర్. ఆచార్యదేవ డైలాగ్ చెప్తారా?
ఆచరిద్దాం, అది పెద్ద మనిషి చెప్పినప్పుడు మనం మళ్ళీ రిపీట్ చేస్తే బాగోదు. అందుకే ముందుగా 2 డైలాగ్ చెప్పిన, అంటే మీ మైసభ నోట్లో చెప్పిన అందుకే పెద్దగా. అంటే మీరు డైలాగ్ చెప్తుంటే ఇంక ఇంటూ ఉండిపోవాలనిపిస్తుంది. థ్యాంక్ యూ. అండ్ ఈ యాక్టింగ్, ఈ బిజినెస్లు ఇవన్నీ కాకుండా మీకు అంటే స్నేహితులు కానీ లేకుంటే నాకు ఇక్కడైతే మంచి టైం పాస్ చేస్తాను అనే ఒక స్పేస్ ఎక్కడ ఉంది? మనకి టైం పాస్ చేసేంత టైం ఉండదు బ్రదర్. ఎందుకంటే ప్రజల మనిషి మనం. పొద్దున్న లేస్తే అవి ఇవి 100 ఉంటాయి. ఒక్కొక్కసారి 2 వైపులు అన్యాయం ఉంటుంది, ఒక్కొక్కసారి 2 వైపులు న్యాయం ఉంటుంది. ఇక్కడ చేయాలా, అక్కడ చేయాలా, ఎట్లా చేయాలి, ఇవన్నీ సతమతం అయిపోతూ ఉంటాం. టైం పాస్ చేసేంత టైము, కూర్చొని సిట్టింగ్ చేసేంత టైం మనకు లేదు. కానీ మీకు ఫ్రెండ్ సర్కిల్ చాలా పెద్దదని విన్నాను. అవును, అంటే మనం అలా ఉంటాం కాబట్టి మన ఫ్రెండ్స్ కూడా అలానే ఉంటాం. అమర్పేట శంకరన్నతో ఏం పని మీకు? శంకరన్ ఆయన పెద్ద మనిషి, మంచి మనిషి, మంచి ఫ్రెండ్. యాక్చువల్లీ వాళ్ళు సినిమా స్టార్ట్ చేస్తున్నారు, మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిము. శంకరన్ అందులో ఒక హీరో టైప్ క్యారెక్టర్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్ వాళ్ళ ఫ్రెండే వెంకట్ గారు అని, అంబర్పేట వెంకట్ గారు. ఆయన ఫోన్ చేసి మా ఫ్రెండ్కి చెప్తే మేము వెళ్ళి కలవడం జరిగింది. తర్వాత చెప్పారు నా క్యారెక్టర్ మెయిన్ విలను ఇలా అనుకుంటున్నాము, మీరు చేయాలి కంపల్సరీ అంటే. ఇక నాకు నచ్చింది, సరే అని చెప్పి చేసుకొని నేను శంకరన్ అన్నీ మాట్లాడుకొని అలా 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 ముందుకు వెళ్తుంది. అది దాని గురించి కలిసింది, అంతేనా? అంతే. అండ్ ఇంకొక సీరియస్ క్వశ్చన్ సార్. యా, ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో అంటే ఒక 1 year 2 years బ్యాక్ రాకేష్ మాస్టర్ చాలా ఫేమస్ అయ్యారు. అవును. బట్ రాకేష్ మాస్టర్ గతంలోకి వెళ్తే ఆయన సాధించిన విజయాలు, ఆయన కెరీర్ గ్రాఫ్ చాలా పెద్దది. సోషల్ మీడియా ట్రోలింగ్కి వచ్చేలేకే ఆయన లాస్ట్ అంటే చాలా చీప్ చేసేసారు ఆయన. బట్ మీతో ఆయనకి మీకు ఒక మంచి ట్రావెలింగ్ ఉందని తెలుసు నాకు. ట్రావెలింగ్ ఏం లేదండి, ఆయన నా వీడియోలు చూసి అడ్మైర్ చేసేటోడు. యాక్టర్ అంటే రాజీవ్ చౌహాన్, ఆయనను చూసి నేర్చుకోండి 10 మందికి చెప్పేటోడు. నాకు ఇది చెప్పిన వాళ్ళు చెప్పారు. ఒకసారి వీడియో కూడా చేశారు ఆయన. నాకు రావణ్ మహారాజ్ వీడియోలు అంటే చాలా ఇష్టం, నాకు ఆయన చూస్తే పెద్ద ఎన్టీఆర్ గుర్తొస్తాడు అని చెప్పి చెప్పిండు ఆయన. అది నేను విన్నా, అంతే. దానికి మించి ఏం పరిచయం. ఆయన చనిపోయినప్పుడు ఎలా అనిపించింది? బాధ అనిపించింది. ఎందుకంటే ఎంత పేరున్నా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఉన్న పేరంతా వేస్ట్. ఒక్కడే, పిల్లలు ఉన్నారు, భార్య ఉన్నారు, అందరు ఉన్నారు. కానీ అంత ఆ పరిస్థితిలో సరే కొన్ని కుటుంబాల్లో జరుగుతుంది, ఎవరి పర్సనల్ వాళ్ళది. నాకు అనిపించింది కనీసం ఆ టైంలో అయినా దగ్గర ఉంటే బాగుండే, కొన్ని రోజులు బతికేటోడు కదా. సరే ఆయన ఆరోగ్యం బాగాలేదని చెప్పి మరి వాళ్ళకి తెలిసిందో తెలియలేదో కొన్ని ఈగోస్కి పోయి, మనిషి చావు కంటే ఈగో ముఖ్యమా? కాదు కదా. నేను అదే చెప్తా, మనిషి బతుకున్నప్పుడే కేర్ చేయండి, హ్యాపీగా ఉండండి. ఇవాళ ఉన్న మనిషి రేపు పొద్దున ఉంటాడో లేదో తెలియదు. అందరితో హ్యాపీగా ఉండండి, బాగా కలిసి ఉండండి. ఒకరికి పెట్టాల్సిన అవసరం లే, ఒకరిని బాధ పెట్టకపోతే చాలు. ఆ మాట తోడు చాలు, అంతే. ఒక్క ఫోన్ కాల్ చాలంటే ఎలా ఉన్నావు అంటే ఖుషి లేచి డ్యాన్స్ చేస్తారు వాళ్ళు. అవునా? ఇక పాపం ఆయన అలాంటి జరగకపోవాల్సింది, కాకపోతే ఆయన ఆరోగ్యం క్షీణించి. అండ్ ఇలాంటి సందర్భమే ఇంకోటి ఫిష్ వెంకట్ గారు. ఫిష్ వెంకట్ గారు చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు. అవును. చాలా పెద్ద స్టార్స్తో కలిసి డైలాగ్స్ చెప్పారు, ఆయనకి మంచి స్క్రీన్ స్పేస్ దొరికింది, అవును. అండ్ బాగా సంపాదించుకున్నారు కూడా. అవును. అలాంటి వ్యక్తి చివరి స్టేజ్లో వేరే వాళ్ళ సాయం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అండ్ మీకు ఫిష్ వెంకట్ గారితో ఉన్న రిలేషను కొంచెం క్లోజ్ సర్కిల్ అని తెలుసు, ఆయన సర్కిల్ మీ సర్కిల్ ఒకటే అయి ఉంటుంది. అంటే మీకు ఎట్లా అనిపించిందంటే, నేను ఎప్పుడు ఎవరితో ఏ సర్కిల్ పెట్టుకోను. నాది అందరికి అవసరం తప్ప నేను ఎవరి అవసరంతో నేను యూజ్ చేసుకోను. నేను అందరికి ఉపయోగపడాలి కానీ నాకెవరు ఉపయోగపడద్దు. ఓకే, అలా ఆలోచిస్తాను నేను. ఇంకోటి ఏంటంటే ఫిష్ వెంకట్ గారిది ఎందుకు ఆలోచించానంటే, ఇప్పుడు రేపు మనం సినిమా తీస్తున్నాం. నా ఫ్రెండ్స్ చాలామంది 30 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి ఇప్పటికీ వెనకే ఉన్నారు. ఫిష్ వెంకట్ గారికి ఆపర్చునిటీ వచ్చింది, డబ్బులు వచ్చాయి, కానీ కొన్ని హ్యాబిట్స్ వల్ల, సేవింగ్స్ లేక కొన్ని హ్యాబిట్స్ వల్ల ఇప్పుడు ఆయనకి ఇచ్చినా కానీ ఫుల్ లెంత్ క్యారెక్టర్లు ఫస్ట్ ఇచ్చేటోళ్ళు, ఏదో నడిచేది. తర్వాత ఏమైంది, క్యారెక్టర్ ఇచ్చేసరికి కొంచెం తక్కువ పిలవడం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆ డబ్బులు ఏం లక్షల కోట్లు ఇచ్చారు కదా, అవసరానికి సరిపోతే అక్కడి వరకు సరిపోయింది.
తర్వాత తర్వాత ఒక్కసారి నీకు ఏదైనా ప్రాబ్లం ఉంది అని ఇండస్ట్రీలో తెలిస్తే నీకు అవకాశాలు రావు. అవునా? రావు. ఇది ఎవరు చెప్పరు. నీకు ఏదైనా ప్రాబ్లం ఉందంటే రేపు పుసుకుని ఏమైనా అయిపోద్దో, షూటింగ్లో ఏమైనా అవుతుందో, లేకపోతే క్యారెక్టర్ కంటిన్యూటీ మిస్ అవుతుందో అని చెప్పేసి వాళ్ళు ఇయ్యరు. సో మనం ఆరోగ్యం కాపాడుకుంటూ ఉన్న డబ్బుల్ని దాచుకుంటూ నీకు కావాల్సినవన్నీ సమకూర్చుకొని నువ్వు క్యారెక్టర్ కోసం చూసుకో. నేను కొత్తగా ఎవరు వచ్చినా అదే చెప్తా, బయట పని చూసుకుంటూ నువ్వు పని చేయి. ఏమంటారు దాన్ని, అవకాశాల కోసం ఎత్తుకు. ఓన్లీ ఇండస్ట్రీని నమ్ముకొని అయితే ఉండకూడదు. ఇండస్ట్రీ నీకు 24 hours డబ్బులు ఇవ్వదు, 24 hours పని ఇవ్వదు. ఇండస్ట్రీ మంచిది, కళామ తల్లి గొప్పది. నేను అదే చెప్తా, కళామ తల్లిని నువ్వు గౌరవిస్తేనే కళామ తల్లి నిన్ను అందనాలకి ఎత్తుకుంటుంది. నువ్వు కళామ తల్లిని గౌరవించుకుంటూ 10 మందిని మోసం చేసుకుంటూ సినిమాలు తీస్తా అని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఉంటే నిన్ను అధపాతాలని తొక్కేస్తుంది. కళామ తల్లి అంత గొప్పది. సో చాలా జాగ్రత్తగా కళామ తల్లితో ఉంటేనే, అంత రెస్పెక్ట్గా, అంత రెస్పాన్సిబిలిటీగా, అంత డిసిప్లిన్గా ఉంటేనే నీకు ఇక్కడ వాల్యూ. సో ఇక్కడ ఫిష్ వెంకట్ గారి దగ్గరికి వచ్చేసరికి ఏమైందంటే, చాలామంది ఆయన మా కార్డు తీసుకోలేదు. మా కార్డు ఓకే, కొంతమందికి కొన్నిటికి పనికి వస్తుంది, తీసుకుంటారు. మనిషి, తోటి ఆర్టిస్టు కార్డుతో ఏం సంబంధం? మనిషికి పోయి పలకరిస్తే ఏమైనా అయిపోద్దా? వాళ్ళేం డబ్బులు అడగట్లే కదా. పాపం సాయి వాళ్ళు, రమేష్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి దగ్గరుండి అరే మా వెంకట్కి మేమే ఉండాలని చెప్పి తోడుండి వాళ్ళు కలిసి పనిచేసినందుకు అన్నీ వాళ్ళ దగ్గరుండి చూసుకున్నారు. సోను సూద్ గారు హెల్ప్ చేశారు, శ్రీనివాస్ యాదవ్ గారు హెల్ప్ చేశారు, తెలిసిన వాళ్ళందరూ హెల్ప్ చేశారు. కానీ ఇండస్ట్రీ నుంచి వచ్చింది ఎంతమంది? సో అలా ఉండకూడదంటే ఏం చేయాలి? నువ్వు ఎదగాలి, ఆ పేరు నిలబెట్టుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి, పేరు సంపాదించుకోవాలి, మంచితనం సంపాదించుకోవాలి. అప్పుడు నీకోసం అందరూ ఏం చేయకున్నా పర్లేదు, నీ దగ్గర రూపాయలు లేకున్నా పర్లేదు, అందరు వస్తారు. పాపం వాళ్ళు ఎవరు రాలేదని ఇబ్బంది పడ్డది, ఎవరు రాలేదని పాపం వాళ్ళు బాధపడ్డది. అప్పుడు నాకు బాధ వేసింది అనమాట. అరే కొంచెం మనం ముందు వచ్చి ఉంటే బాగుండే అని అప్పుడు అనిపించింది నాకు. సార్, రావణ్ మహారాజు గారి ఆస్తి ఎన్ని కోట్లు? మనకి ఎంత కావాలో అంతే ఉంది, కోట్లలో ఏం సంపాదించ. అంటే ఈ క్వశ్చన్ అడగడానికి కారణం, మీరు ఇప్పటికే మీ దగ్గర 40 స్క్రిప్ట్లు రెడీ చేసి పెట్టుకున్నారు. 48 స్క్రిప్ట్స్ రెడీగా ఉన్నాయి. అన్నిట్లో మీరే హీరోగా ఒక పక్కా ప్లాన్తో ముందుకెళ్ళాలని చెప్పి చూస్తున్నారు. పైగా మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఒక ఇంటర్వ్యూలో, చాలామంది ఆర్టిస్టులు ఎవరికైతే విషయం ఉండి అవకాశాలు రావట్లేదో వాళ్ళందరినీ నేను లైమ్ లైట్లోకి తీసుకొస్తానని చెప్పేసి. కొన్ని కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్న పనులు ఇవన్నీ. మీ ఆస్తి ఎంత? మళ్ళీ అడుగుతాను. ఆస్తి గురించి కాదండి, మాకేం అంత కోట్ల ఆస్తి లేదు, ఉన్న కాడికి ఉంది. కొన్ని వర్క్స్ ఉన్నాయి, అన్ని 48 స్టోరీలు ఒకటిసారి తీయం కదా, ఒకటి తీస్తాం, చిన్నదో పెద్దదో. ఎప్పుడైనా డైరెక్ట్ పెద్ద తీయలేం, ఎందుకంటే ఇప్పుడు ఎవరో వచ్చి నాకు ప్రొడ్యూసర్ చెప్పే, ఎట్లా అంటే పాప ఆయన ప్రొడ్యూసింగ్ చేయడానికి రెడీగా ఉండే. నేను ఒక బడ్జెట్ చెప్తే, రావణ్ నీ మీద ఎన్ని టికెట్లు దిగుతాయి అని అడిగిండు. అప్పుడు కరెక్టే సార్ ఇది. సో అందుకని చెప్పి ఫస్ట్ ఒక చిన్నది చేద్దాం. ఉన్నాయి పెద్ద పెద్ద స్క్రిప్ట్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద క్రోర్స్లో తీసే ఉన్నాయి. అప్పుడు నేనేమనుకున్నా, ఫస్ట్ ఒక చిన్నది తీద్దామని చెప్పేసి అలా 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 పెద్దవాటి నుంచి చిన్న రాసుకుంటూ వచ్చా. ఫస్ట్ అన్నీ పెద్దగా రాసా. అంటే దీని ముందు ఒకటి తీయాలి, దీని ముందు ఒకటి తీయాలి అని చెప్పేసి ఫస్ట్ ఒక చిన్నదాంతో స్టార్ట్ చేసి సక్సెస్ అయిన తర్వాతే వేరే దానికి వెళ్తాం. అన్నీ ఒకటిసారి తీయం. ఇప్పుడు అనుకున్న ఐడియాలు తర్వాత మళ్ళీ రావు, అందుకే అన్నీ రాసుకొని పెట్టుకున్నాం. నాది ఇంకో డౌట్ సార్, కదా మీరు ఇలాంటి ఒక గట్టి స్టాండ్ తీసుకొని ఉన్నారు కదా, అంటే ఇండస్ట్రీలో చాలా కాలం ఉండాలి కదా మీరు. అవును. ఒక ఇంటర్వ్యూలో మీరు మాట్లాడుతూ ముక్కు మొహం సరిగ్గా లేని వాళ్ళందరూ హీరోలు అవుతుంటే నేను అవ్వడానికి ఏమి అని చెప్పి ఒక మాట అన్నారు. అవును. సో మీరు హీరో అవ్వాలనుకోవడం మీ ఇష్టం, అండ్ మీకు అది ఒక కసి ఇంట్రెస్ట్ ఉంది. అవును. సో మీరు అందులో సక్సెస్ అవ్వాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాను. అవును. అయితే వేరే వాళ్ళ ముక్కు మొహాల గురించి కామెంట్ చేయాల్సిన అవసరం ఏముంది? అలా చేసిన పక్షంలో మీరు చాలా మందికి టార్గెట్ అవుతారు కదా. టార్గెట్ ఏముందండి, ఇప్పుడు ఒక విషయం చెప్తా. అక్కడ నన్ను అడిగింది ఏంది, మీరు ఎందుకు హీరో అవ్వాలనుకున్నారు? నేను చెప్పిన నిజంగానే చాలామంది మనసుకు తెలుసు, వాళ్ళు కరెక్ట్గా ఉన్నా లేకపోయినా, ఫేస్ బాగున్నా లేకపోయినా రుద్ది ఫ్యాన్ బేస్ పెంచుతారు. అవునా? అంటే మనకు అలవాటు చేస్తారు ఆ ఫేస్ని. అలాంటి వాళ్ళకి సినిమాలు చేసి ప్రొడ్యూసర్లు వస్తున్నప్పుడు నాకేం తక్కువ? నేను ఎందుకు కాకూడదు హీరో? అందుకే అలా చెప్పింది. నేను ఇక్కడ ఫలానా పర్టికులర్గా వీడి మొహం బాలే వాడి మొహం బాలే అని చెప్పలే.
ఇండస్ట్రీలో ఎవరు బాగున్నారు, ఎవరు బాగాలేదు, ఎవడు హీరో కట్అవుట్, ఎవడు కామెడీ కట్అవుట్ అనేది అందరికీ తెలుసు. ప్రతి ఫ్యాన్స్ అనుకుంటారు. సో నేను చెప్పేది ఏంటంటే, నేను నా గురించి చెప్పిన, ముక్కు మొహం లేని వాళ్ళే హీరోలు అయినప్పుడు నేనెందుకు కాకూడదు, నాకేం తక్కువ? కరెక్టే కదా. ఇప్పుడు మీరే చెప్పారు డైలాగులు ఇంత బాగా చెప్తున్నారని, ఎవరైనా ఉన్నారా? ఖచ్చితంగా లేరు. నథింగ్. 100%. థ్యాంక్ యూ. సో అది కసి. నేను ఎవరిని ఇక్కడ కించపరచలేదు. నేను చెప్పింది ఏంటంటే, ఏమీ లేనోళ్ళే నేను అది నేను ఇది అని చెప్పుకుంటున్నప్పుడు అన్నీ ఉండి కూడా నేను ఎందుకు చేయకూడదు? అక్కడ నా డౌట్ ఏంటంటే సార్, ఎంత సింపుల్గా ఎంత ఒదిగిపోయి ఉంటే ఇండస్ట్రీ అన్నేళ్ళు అక్కుని చేర్చుకుంటుంది. అవును. సో మీరేమో ఇంకా మీ ట్రావెలింగ్ పూర్తి స్థాయిలో మీరు అనుకున్న స్టేజ్కి వెళ్ళకముందే ఇలా ధైర్యంగా మాట్లాడేస్తుంటే వేరే వాళ్ళకి టార్గెట్ అవుతారు కదా అని నా ఉద్దేశం. దేని గురించి టార్గెట్ అవుతాం? ఎవరిది మనం తినట్లే, ఎవరిది మనం అడగట్లే, వచ్చిన ఆఫర్లు చేసుకుంటున్నాం, వచ్చిన అడిగిన వాళ్ళకి చెప్తున్నాము. ఇక్కడ ఎవరినో పోయి నువ్వు నాకు సినిమాది అని అడగట్లే. నా దగ్గర ఉన్నప్పుడు, నా దగ్గర వచ్చినప్పుడు నన్ను నేనుగా ఎదిగించుకోవడానికి, నేను ఎదగడానికి, యాక్టింగ్ పరంగా సినిమాలో హీరో అవ్వడానికి నేను పెట్టుకుంటా అని చెప్పా. ఇప్పుడు టార్గెట్ ఎవరున్నారు చెప్పండి? ఎవరికి టార్గెట్ అవుతారు? వాళ్ళకై వాళ్ళు ఎవరైనా ఆపాదించుకొని మమ్మల్ని అన్నారు అని చెప్పేసి ఎవరైనా ఆపాదించుకుంటే ఏంది పరిస్థితి? ఏదో గుమ్మడికాయల దొంగ నేనే అన్నట్టు ఏదో కొట్టుకున్నట్టు. సో కేర్ చేయరు అట్లాంటి వాళ్ళు. ఐ డోంట్ కేర్ ఎవ్రీవన్. ఇలాంటి వాళ్ళకి నేను ఎందుకు కేర్ చేస్తా? నాకేం అవసరం? వాళ్ళతో నాకేమైనా అవసరమా? నాతో ఇంకేమైనా అవసరం ఉండొచ్చు, అవునా? రేపు మనం సినిమా తీసేది 10 మందికి బాగుండాలని తీస్తున్నాం. నేను ఒక్కడే బాగుపడాలని కాదు. నా టార్గెట్ ఒక్కడే. నేను డైరెక్షన్ చేసుకుంటా, నేను ప్రొడ్యూసింగ్ చేసుకుంటా, నేను హీరో చేసుకుంటా. నాతో పాటు ఉన్న టీము కొంతమంది సీనియర్లు, కొంతమంది కొత్త వాళ్ళు. ఈ బ్రెయిన్కి చాలా తేడా ఉంటుంది. సో అన్ని మర్జ్ చేసి ఒక స్టోరీ తయారు చేసి నాకున్న స్టోరీ చెప్పి, ఓకే, దాంతోపాటు ఎవరెవరిని తీసుకోవాలి, మెయిన్ లీడ్స్ ఎవరు, దానికి సబ్ లీడ్స్ ఎవరు, మన వాళ్ళని ఎంతమందిని పెట్టాలి, మన వాళ్ళకి ఎవరెవరికి అర్హత ఉంది. ఇప్పుడు ఛాన్స్ ఇచ్చినంత మాత్రాన నిలబెట్టుకోవాలని ప్రతి ఒక్కరికి ఉండదు. అలా నిలబెట్టుకున్న వాళ్ళకే నేను సినిమా ఛాన్స్ ఇస్తాను. ఫ్రీ ఏం చేపియంలే, డబ్బులు ఇచ్చి చేసుకుంటాం. కాకపోతే ఒక్క క్యారెక్టర్, ఇప్పుడు మన కుమ్నన్ గారు ఉన్నారు, తెలుసు కదా, రమణ లోడెత్తాలరా, ఆయన కమ్సే కమ్ 15-20 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు. ఆ ఒక్క డైలాగ్ ఇలా చేంజ్ చేసి, అలా చేంజ్ చేయాలి మా వాళ్ళందరినీ, మన వాళ్ళందరినీ చేంజ్ చేసి అందరూ పెద్ద ఆర్టిస్టులు అయిపోవాలి. ఎవ్వరు వెనక్కి తిరిగి చూసుకోవద్దు, దేహి అని ఒకళ్ళని అడగొద్దు. వాళ్ళని వాళ్ళు డెవలప్ మనం చేసుకోవాలంటే మనం ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి. అది నా ఇంటెన్షన్. ఇందులో తప్పే ఉంది? టార్గెట్ ఎవరికైతే నేను దీంట్లో అయితే తప్పేం లేదు. చాలా మంచి ఆలోచన కూడా. అంతే. ఇప్పుడు ముక్కు మొహం బాగాలేదంటే మీకు తెలుసు, అందరికీ తెలుసు ఎవరి ముక్కు బాగుంది, ఎవరి మొహం బాగాలేదు, ఎవరికి ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ ఉంది, ఎవరికి లేదు. నాకేం ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లేదు, నాకేం ఇది లేదు, ఎవరి సపోర్ట్ లేదు. నాకు నేనే సపోర్ట్. నన్ను చూసుకుని నాకే పొగరు, అదే గర్వం నాకు. నాలో ఏం తక్కువ అని ప్రతి మనిషి అలా ఆలోచిస్తే ఒకళ్ళ దగ్గర పని చేయాల్సిన అవసరం ఏముంది? నేను అదే చెప్తా, జాబ్ చేసేటోడికి బిజినెస్ పెట్టుకొని నీ దగ్గర 10 మందిని జాబ్లో పెట్టుకో అంటాను నేను. అట్లా ఆలోచిస్తాను. ముందు మీరు చెప్పినట్టు ధైర్యము, బలుపు అన్ని ఎక్కువే సార్ మీకు. కాన్ఫిడెన్స్ చెప్తున్నా కదా, మనం నిజాయితీగా ఉంటాం, ఫేక్ మాటలు చెప్పాం, అబద్ధాలు చెప్పాం, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం. ఈ చెప్పాలన్నా రావు నాకు, అమ్మో ఎట్లా చెప్పాలనిపిస్తుంది. సూపర్. అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఏమేం చేస్తున్నారు సార్? యా, నెక్స్ట్ పారడైస్ ఉంది, నానిగారిది. ఫౌజీ ఉంది, అఖండ అయిపోయింది. ఇంకేమున్నాయి? ఉన్నాయి ఇంకా 2-3 టైం గుర్తురావట్లేదు. మెయిన్ ఇవి చేస్తున్నారు. ఇవి ఇంకా డేట్స్ రాలేదు. ఫౌజీలో వెయిట్ చేస్తున్నా. ప్రభాస్ గారి లుక్ కాస్త లీక్ అయింది ఈ మధ్య. అవును, చాలా యంగ్గా ప్రీవియస్ ప్రభాస్ మస్తున్నాడు ప్రభాస్. మీకేమన్నా మీ క్యారెక్టర్ లీడ్ గానే ఏమన్నా ఇచ్చారా? ఫౌజీ గురించి ఎలా ఉండబోతుంది సినిమా? ఫౌజీ నాకు క్యారెక్టర్ అనుకున్నారు, అదే టాక్ నడుస్తుంది. ఇంకా డేట్స్ ఫైనల్ అవ్వలేదు. డేట్ ఫైనల్ అయినప్పుడు మళ్ళీ చెప్తా. అంటే ఫ్యాన్స్ కి ఒక అంచనా కోసం ఏ స్థాయిలో ఉండబోతుంది సినిమా? తెలీదు బ్రో, నేను బ్రదర్, ఎందుకంటే తెలియని మనం మాట్లాడద్దు. తెలిసి కొంచెం చెప్పొచ్చు కానీ మొత్తం చెప్పలేము. నాకు నిజంగా తెలిస్తే నేను చెప్తా.
అండ్ ప్రభాస్ గారి టాపిక్ మళ్ళీ వచ్చింది కాబట్టి మీరు సలార్ అప్పుడు కూడా ప్రభాస్ గారితో ట్రావెల్ అయ్యి ఉంటారు. అవును అంటే ఒక్కసారి ప్రభాస్ గారిని లైఫ్లో ఎవరన్నా కలిస్తే అవును ఆయన ఇచ్చే ఆ మర్యాదకు కానీ ఆయన అవును. పెట్టే ఆ ఫుడ్కి కానీ జీవితంలో మర్చిపోలేరు అంటారు. మర్చిపోలేరు అవును. సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఎదురైంది ప్రభాస్ నుంచి? మాకేంటంటే ఆ ఉన్న సీరియస్ సిచ్యువేషన్ సీన్ అన్నప్పుడు మనం ఎక్కువ ఇంటరాక్షన్ జరగదు. షార్ట్ సీన్, హీరో గారు వచ్చారు, మేము రెడీగా ఉన్నాం, సీన్ తీయాలి, ప్రొఫైలర్లు అన్ని ఆన్లో ఉంటాయి, అన్ని ఆ టైంలో అయిపోవాలి. ఒకవైపు లైటింగ్ పోతుంటుంది, ఎక్కువ టైం వేస్ట్ చేయం. టైం వేస్ట్ చేసి అసలు షూటింగ్ పెట్టుకోద్దు అంటాను నేను. సార్ ఇది కరెక్ట్. ఎందుకంటే రూపాయి 2 రూపాయలతో పెట్టదు, అవును లక్షలు కోట్లు పెడితే ఒక్కరోజు షూట్ అవుతుంది. అవును అవునా? సో అందుకని చెప్పేసి మాకేంటంటే వచ్చామా, హలో సార్ అంటే హలో సార్, హౌ ఆర్ యూ అంటాడు, అంతేనా? డార్లింగ్ డార్లింగ్ ఆ, తిన్నా అంటారు. అంటే ఎక్కువ ఇది ఉండదు, ఎందుకంటే అక్కడ రికార్డ్ అవుతుంటుంది మైక్. సో అంత హ్యాపీగా అంత జోవియల్గా. ప్రభాస్ ఎంత మంచోడు అసలు తెలుసా, నిజంగా చాలా మంచి అబ్బాయి. సింపుల్గా అక్కడే కూర్చుంటాడు, మాతోటే కూర్చుంటాడు, జోకులు వేసుకుంటూ ఉంటాం, ఇలా ఇలా అంటుంటాడు. ఆ, మన మేకప్ మ్యాన్ ఇలా గిల్లుతా ఉంటాడు. బాగా మొహమాటస్తుడు అంట కదా సార్? మొహమాటం అంటే కొత్త చోట్ల మొహమాటంగానే ఉంటాడు, అది సినిమా సెట్ కాబట్టి అందరితో హ్యాపీగా ఉంటాడు. యా కొత్తగా అంటే ఇప్పుడు ఎక్కడైనా పోవాలి చేయాలంటే మొహమాటం ఉంటుంది, పాపం ఇంట్రోవర్ట్ లాగా ఉంటాడు బయట. సార్ చాలా మంచోడు ప్రభాస్. దేవరా 2 ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది? నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నెక్స్ట్ ఇయర్ దేవర స్టార్ట్ అయిపోద్ది. ఆగిపోతుంది అనేది అబద్ధం, చాలా మంది చెప్తున్నారు. అసలు ఎందుకు వచ్చింది సార్ ఆ టాకు? ఎప్పటికప్పుడు నిర్మాత కానీ హీరో గారు కానీ డైరెక్టర్ కానీ చెప్తూనే వస్తున్నారు దేవరా 2 ఉండబోతుందని చెప్పేసి. అవును. అండ్ దేవరా 1 సూపర్ డూపర్ హిట్ అయింది పాన్ ఇండియా లెవెల్లో. ఉమ్, సో 2కి వీళ్ళందరూ రెడీ అవుతుంటే ఒకవైపు నుంచి దేవరా 2 ఆగిపోద్ది అని చెప్పి ఒక ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారు. ఉమ్. ఈ టాక్ ఎందుకు వచ్చినట్టు? క్రియేటే కదా, మీరే చెప్పారు ఫేక్ న్యూస్ క్రియేట్ అయింది. ఫేక్ ఎప్పుడు క్రియేట్ చేస్తారు, నిజాన్ని నిర్భయంగా ఎవరు చెప్పలేరు. ఫేక్ కాబట్టి క్రియేట్ చేసి ఇది చేశారు. దానికి అడ్డుకట్ట వేసి మొన్న పోస్టర్ రిలీజ్ చేశారు, పార్ట్ 2 గెట్ రెడీ అని చెప్పి. 1 year అయినప్పుడు యా ఎవరు ఏం చేసుకున్నా అది ఆగదు. ఇంకోటి ఏంటంటే టైగర్ లుక్స్, ఈ మధ్య జూనియర్ ఎన్టీఆర్ గారి లుక్స్ ఈ ప్రశాంత్ నీల్ గారి సినిమా కోసం చేంజ్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ దేవర కోసం బల్క్ అవ్వాల్సి వస్తుంది. దానికి దీనికి 3 months డిఫరెన్స్, ఎక్కువ అవ్వదు. బల్క్ అవ్వాలన్నా లీన్ అవ్వాలన్నా 3 months డిఫరెన్స్లో ఆ డైట్లో సెట్ అయిపోతుంది. ఇది అయిపోగానే మ్యాక్స్ టు మ్యాక్స్ నెక్స్ట్ ఇయర్ మిడ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది దేవర 2. నాకు తెలిసి 2027 రిలీజ్ అయిపోద్ది. దేవరా 2 రేంజ్ ఏ స్థాయిలో ఉండబోతుంది? దేవర 1 అంటే ఒక ట్రైలర్, జస్ట్ సేమ్ ఇంట్రొడక్షన్స్, వరా ఏంటి, దేవరా ఏంటి, ఆ గూడెలు ఏంటి, ఆ జనాలు ఏంటి, వాళ్ళు వాళ్ళ భయం లేని మనుషులు అలా ఉండేది. ఇప్పుడు సొంత మనిషి భయం పుట్టిస్తున్నాడు. ఇందులో ఇప్పుడు నెక్స్ట్ వరా ఏం చేస్తాడు, మిగతా ఏమేం జరుగుతుంది. దేవర పార్ట్ 2 ఈజ్ ఏ హ్యూజ్ స్టోరీ. ఇంకోటి ఇప్పుడు వరకు కొరటాల శివ గారు తీసిన సినిమాలు అన్నీ ఒక ఎత్తు, దేవర 1 ఒక ఎత్తు, దేవర 2 ఇంకో ఎత్తు. కొత్త స్క్రీన్ ప్లే, కొత్త డైరెక్టర్ అయిపోయి తీస్తున్నాడు. నేను అడగకూడదు అనుకొని ఓపెన్గా అడిగేస్తున్నాను, మీరు చెప్పాలని కోరుకుంటున్నాను. దేవరా 2లో వరాతో పాటు దేవరా కూడా ఉండబోతున్నాడు? మాకు తెలియదండి, మాకు స్టోరీ చెప్పే కదా. మీ సీన్ ఏంటి తెలీదా? తెలిసి కూడా చెప్పట్లేదు? లేదు తెలియదు, మనకి చెప్పలేదు, నిజంగా చెప్పలేదు. ఓకే, ఎందుకంటే అది సస్పెన్స్, ఎవరికి తెలియదు, అందులో ఉన్న ఆర్టిస్ట్లో కూడా తెలియదు, మీకు కూడా చెప్పలేదు. సో అది కంటిన్యూ నడుస్తుంది. అది ఉందో లేదో కూడా తెలియదు. మరి దేవరా వస్తారా రారా, ఓన్లీ వరానే ఉంటాడా? ఆ టైటిల్ చూస్తే ఓన్లీ వరా ఉన్నట్టే అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఆ వరా వరకే రెడ్ కలర్ మార్క్ వేశారు. సో అది జరుగుతుంది అనమాట. సో మనకు తెలీదు స్టోరీ మొత్తం. ఎన్టీఆర్ గారికి శివ గారికి మైండ్లో ఇక్కడ ఉంది. అండ్ దేవకట్ట గారితో మీరు వర్క్ చేశారు సార్, మీరు చెప్పినట్టు బాహుబలి వెబ్ సిరీస్ చేశారు. దేవకట్ట గారు మొన్న చాలా మంచి వెబ్ సిరీస్ తీశారు, మైసభ. అండ్ అది ఇంకా 2 parts రిలీజ్ కావాల్సి ఉంది. సో దేవకట్ట గారితో వర్క్ చేశారు కాబట్టి ఆయన దగ్గర నుంచి మీకు కాల్ కానీ మీరు అప్రోచ్ అవ్వడం కానీ ఏం జరగలేదు? అప్రోచ్ అవ్వడం అంటే చాలామంది డైరెక్టర్లు మన దగ్గర కాంటాక్ట్స్ ఉన్నా కానీ కరెక్ట్గా షూట్ టైంకి వాళ్ళు వాట్సాప్ ఫోన్లు బంద్ పెడతారు. ఎందుకలా? డిస్టర్బెన్స్ అవ్వద్దని. ఇప్పుడు స్క్రిప్ట్ సీన్లు రాసుకుంటూ కూర్చుంటారా, మనకి టైప్ రిప్లై ఇచ్చుకుంటూ కూర్చుంటారా? సో ఆ టైంకి వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా వాళ్ళు సైడ్కి ఉంటారు. వాళ్ళ దగ్గర ఉన్న మనుషులు మేనేజర్లతో వాళ్ళతో మాట్లాడుకొని మనం మాట్లాడాలి. వ్యవసాయంగా చాలాసార్లు చేశా. వాళ్ళకు కూడా అనిపించాలి కదా మనకి ఇవ్వాలని, అరే పలానా క్యారెక్టర్ బాగుంటుంది. అలానే నాకు బాహుబలి సిరీస్లో పిలిపించారు. అసలు దేవకట్ట గారిది భలే ఉంటుంది యాక్ట్, ఏమంటారు వర్క్.
నేను ఇప్పటిదాకా ఎక్కడ చూడలే. ఇప్పుడు మనకి ఏదైనా సీన్ ఉంటే, ఇప్పుడు ఒక కొట్టే సీన్ ఉంది, అరిసే సీన్ ఉంది, ఊ ఈ అని అరుస్తాం కదా. ఆయన స్టైల్ ఎట్లుంటుందంటే, అరవకు, అరిచినట్టు యాక్టింగ్ అంటాడు. దీన్ని డబ్బింగ్లో చూసుకుందాం, అది డబ్బింగ్ వాళ్ళ పని అంటాడు. అలా ఉంటుంది ఆయన యాక్టింగ్. మూకీ యాక్టింగ్లో చేసేది మనం మూకీ యాక్టింగ్ ఉన్నా, రేపు డబ్బింగ్ అయిపోయి సీన్ చూసిన తర్వాత ఇంత యాక్టింగ్ చేసామనిపిస్తుంది. అలా ఉంటుంది ఆయన స్టైల్. పిన్ డ్రాప్ సైలెన్స్లో యాక్టింగ్ అయిపోవాలి. అండ్ లాస్ట్ క్వశ్చన్ సార్, ఇండస్ట్రీలో నటులకి అవకాశం రావడం అనేది చాలా పెద్ద విషయం. అంటే దానికి చాలా క్రైటీరియాస్ ఉంటాయి. ఒక్కోసారి 100 సార్లు వెళ్ళి కలిసి వచ్చినా ఛాన్స్ రాకపోవచ్చు, ఒక్కసారి కలిస్తేనే ఛాన్స్ రావచ్చు. అసలు నా బేసిక్ డౌట్ ఏంటంటే, కలవాలా ఆర్టిస్టులు మేకర్స్ని వెళ్ళి కలుస్తూనే ఉండాలా, లేదంటే ఆ రోల్ వాళ్ళని కోరుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళే పిలుస్తారా? ఈ రెండిట్లో ఏది నిజం? నీకు అన్నం కావాలంటే అమ్మని అడిగితేనే పెడతారు. ఎంత పెద్దోడు అయినా నీకు క్యారెక్టర్ కావాలంటే వెళ్ళి అడగాలి. ఎందుకంటే ప్రతి మనిషిని గుర్తు పెట్టుకోవడానికి వాళ్ళకి అవసరం లేదు. నీకు పని కావాలి, సో నువ్వు వెళ్ళి కలిస్తేనే వాళ్ళకి ఒకటి ఫీల్ వస్తుంది. అరే పలానా మనిషి వచ్చి మనల్ని కలిసాడరా బాబు, మనం ఒక క్యారెక్టర్ ఇవ్వాలి, చిన్నదో పెద్దదో. ఒకవేళ చిన్నది ఉంటే చిన్నది ఉంది, మీకు సెట్ అవ్వదు, పర్లేదు నెక్స్ట్ సినిమా చూస్తా అంటారు. లేదు ఉంది అంటే ఎస్ ఇది మీరు చేయండి, మీకు బాగా సెట్ అవుతుంది అని చెప్పి ఫోన్ చేసి మరీ పిలుస్తారు. కానీ వెళ్ళి కలిసే బాధ్యత మనది. అంటే కొంతమంది అంటుంటారు, నేను ఎవరిని అవకాశాలు అడగను, వస్తేనే చేస్తాను, అట్లా మాట్లాడుతూ ఉంటాను. అందుకని అప్పుడు అది ఎట్లా ఉంటుందంటే, ఆల్రెడీ నక్కతోక దొక్కినట్టు ఒక క్యారెక్టర్ వస్తుంది, అది ఫిక్స్ అయిపోద్ది. దాన్ని చూసి కొంతమంది ఈయన మనకు కావాలని చెప్పి కొంతమంది అడుగుతారు. అది కడుపు నిండిపోయిన వాళ్ళ మాటలు, అది కడుపు నిండాల పని. సరే ఒక్కడికి వచ్చింది ఆఫర్, మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ప్రతి మనిషి వాళ్ళు అప్రోచ్ అవ్వలేనే చెప్తారు. అప్రోచ్ అయినా నేను అవ్వలేదు, నాకు వచ్చాయి, వాళ్ళే నన్ను నా వెంట చేశారు, నాకే అవసరం లేదు అంటారు. తప్పది. వాళ్ళు వెళ్తారు, మాట్లాడతారు, కలుస్తారు, వాళ్ళకి ఇంటరాక్షన్ అవుతుంది, మంచిగా మాట్లాడుకుంటారు. నీ బిహేవియర్ని బట్టి, నువ్వు ఉండే విధానాన్ని బట్టి వాళ్ళకి మనసులో స్థానం ఉంటుంది. అప్పుడు నీ క్యారెక్టర్ వస్తుంది. సార్ ఫైనల్గా ఒక్క డైలాగ్తో ఇంటర్వ్యూ క్లోజ్ చేద్దాం. మతం లేదు, గితం లేదు, మనుషులంతా ఒక్కటేరా, ఈశ్వరంలో వేరు కాదు, దేవుడు అంటే ఒక్కడేరా. అడవిలో మనిషి ఉన్నప్పుడు, అక్షరాలే రానప్పుడు, మతం అన్నది లేనప్పుడు, మంచితనం ఉన్నప్పుడు మధ్యలో మతాన్ని తెచ్చి మనిషిని ఎలా చంపుతావు? పక్షులన్నీ కూడుంటాయి, ఆవులన్నీ కలిసి ఉంటాయి, అడవిలోన పులులన్నీ కలిసిమెలిసి కూకుంటాయి. మనిషివై పుట్టి తోటి మనిషితోటి కలువవేరా. గుడులలో, మసైదుల్లో, సమాధుల్లో, బొమ్మల్లో దేవుడు ఉన్నాడు అనుకుంటావు, దండాలను పెడుతుంటావు, నా దేవుడే గొప్ప అంటావు, తండ్రుకొని చస్తుంటావు. అన్నా అని తమ్ముడు అంటే, కొడుకా అని తండ్రి అంటాడు. ఏ పేరుతో పిలుచుకున్న జీవుడు అంటూ ఉందొక్కడే, ఏ పేరుతో తలుచుకున్న దేవుడు అంటూ ఉందక్కడే. మతం లేదు, గితం లేదు, మనుషులంతా ఒక్కటేరా, ఈశ్వరల్లా వేరు కాదు, దేవుడు అంటే ఒక్కడేరా. సూపర్ సార్. అండ్ మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. ఏదైతే మీరు లైఫ్లో కోరుకుంటున్నారో, ఈ ఒకవైపు సినిమా అవకాశాలు, మరోవైపు మీరే నిర్మాతగా మారి, డైరెక్టర్గా మారి, హీరోగా అక్కడ సక్సెస్ అవ్వాలని, మీరు కోరుకున్నవన్నీ అయ్యాక ఒక మంచి ఇంటర్వ్యూ మళ్ళీ ఇలాగే మన ఇద్దరం కూర్చొని చేసుకుందామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి, ఇలాంటి క్వశ్చన్లు ఇప్పటిదాకా నేను ఫేస్ చేయలే. అవునా, చాలా మంది అడగడానికి భయపడతారు, కానీ ఇట్లా అడిగితే నాకు ఇష్టం. ఇంకెక్కువ చెప్తా, కొత్తగా వస్తుంది. యాంకరింగ్ చాలా బాగుంది, మీరు ఇంకా పెద్ద యాంకర్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.